చూస్తే కనుక పగలు 3 గంటల సమయంలో వారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారని చెప్పండి? ప్రార్థనా స్థలానికి. ఏ స్థలానికి చెప్పండి? అంటే ప్రార్థన కాలం అంటది. ఏ కాలం వాళ్ళకి? అంటే అమ్మ ఇలా చూడండి ఒకసారి. మనకైతే ఎప్పుడు ఉంటుంది ప్రార్థన కాలం? ఉదయం. వీళ్ళు ఎప్పుడంట? మిట్ట మధ్యాహ్నం. అసలు ఎవరైనా అమ్మ మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైనా వెళ్తారా? ప్రార్థన సన్నిధికి ఎవరైనా వెళ్తారా? ఎందుకు మధ్యాహ్న వేళలో ప్రార్థనకి వెళ్తున్నాడంటే, మధ్యాహ్నం అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. పొట్ట బరువు ఎక్కాక ఏం చేస్తాం చెప్పండి? ఏం కోరుకుంటా చెప్పండి? ఆ, చెప్పండి. మనందరూ చేసే పనే కదా ఏదో. అవునే కదా? విశ్రాంతి అంటున్నాడు మనవాడు. చక్కగా ఏం చేస్తాం చెప్పండి? నిద్రపోయే సమయం. నిద్రపోయే సమయంలో ఈయన గారు ఏం చేస్తున్నారు చెప్పండి? పేతురు యోహాను గారు చెప్పండి. ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు. ప్రార్థన కాలమున శృంగారం అనే ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు. ఇంకా మనం చూస్తే కనుక అపోస్తుల కార్యంలో మనం చూడగలిగితే 10వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. ఎలా చూడండి ఒకసారి నాకి. అప్పుడు ఏముందంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంట మిద్ది ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమెక్కి? ఇప్పుడంటే మనకి మిద్దులు లేవండి, ఏక డాబా వచ్చేసింది. పూర్వకాలంలో ఏముండి చెప్పండి? మిద్దులుండి అక్కడ భోజనం వండుతుండగా ఏమండుతుండగా చెప్పండి? భోజనం సిద్ధపరుస్తుండగా ఈ సమయం కూడా ఎందుకులే అని మిద్దె ఎక్కి ప్రార్థన చేసుకుంటే దేవుని దర్శనం చూశాడంటండి. ఏం చూశాడమ్మా? దేవుని దర్శనం చూశాడు. అంటే మధ్యాహ్న సమయంలో ఏం కలిగిద్ది చెప్పండి? దర్శనాలు కూడా కలిగితాయి అన్నమాట. కనుక విశ్వాసిగా ఉన్న మనమందరం కూడా ఏ సమయంలో ప్రార్థన చేసుకోవాలి చెప్పండి అమ్మా? చెప్పండి. క్యారేజ్ పెట్టి మీ భర్తల్ని చెప్పండి, బాక్సులు పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఏ టైం అండి ఆడవాళ్ళందరికీ? చెప్పండి. ప్రార్థన చేసుకునే మంచి టైం ఎప్పుడు చెప్పండి? మీరు కూడా భోజనం చేసి మంచం ఎక్కకుండా మొక్కాలు వేశారనుకోండి, వెళ్ళిన భర్తకి దేవుడు పనులు దేవుడు సఫలం చేస్తాడు, వెళ్ళిన పిల్లలకి దేవుడు కాపుదలు ఉంటాడు. కానీ ఈ రోజున ఏం చేస్తాం చెప్పండి? ఇదేం గొడవ తెలియదండి. ఎప్పుడు చూసినా నిద్రపోతుంది. అసలే ఒక్కొక్కరు ఇంట్లోనండి నిద్రే కాపురం చేస్తుందండి ఎప్పుడును. ఏది కాపురం చేద్ది? కొందరు ఆడవాళ్ళు ఉంటారండి, అయ్యి బాబోయ్, గ్యాప్ వస్తే చాలండి చెప్పండి. అందుకే వాళ్ళ బతుకులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉండవు. పేతురు యోహానులు మధ్యాహ్న సమయంలో ప్రార్థనా కాలం అంట. ఏ కాలం అంట చెప్పండి? ఉందా లేదా? అక్కడ ఉంది ప్రార్థనా కాలం. అంటే యేసు ప్రభువారు కూడా రాత్రంతా ప్రార్థన చేశాడు. పేతురు గారు కూడా ఉదయకాలం ప్రార్థన ఉంది చెప్పండి, ఏకుజాము ప్రార్థన ఉంది, మధ్యాహ్న ప్రార్థన, సాయంకాలము ప్రార్థన. విశ్వాసిగా మనకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలి చెప్పండి? ఏకుజాముని, తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నము, పడుకునేటప్పుడు మనకు తప్పకుండా 3 సార్లు ప్రార్థన. అదే విధంగా వాక్యాన్ని జ్ఞానించాలి. ఏం జ్ఞానించాలి చెప్పండి? వాక్యాన్ని జ్ఞానించాలి. అసలు వాక్యం చదవలేని వాడికి ప్రార్థన రాదు. ఏం రాదు అమ్మా? చదువుకోలేని వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒకే ఒక్క మాట, బండ మాట ఏం చెప్పండి? మాకు రాదండి, మాకు అక్షరం ముక్కలేదండి అంటారు. ఒక మాటతో పోద్దండి. కానీ వాళ్ళకి కూడా అవసరమైనట్లుగా బైబిల్ ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? వాయిస్ ఏంటన్నది? వాయిస్ రికార్డింగ్ చేసి చక్కగా పంపుతున్నారండి యాప్. మీరు దాన్ని ఏం చేసుకోవచ్చు చెప్పండి? పిల్లలు, చదువుకున్న పిల్లలు మీ ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళతో ఏం చేయాలి చెప్పండి? అమ్మ చెప్పు, 5 స్టార్ చాక్లెట్ ఇస్తానను, నాతో ఏదో ఒక 100 రూపాయలు ఇస్తానను, ఒక 50 రూపాయలు ఇస్తానను, దాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? చెప్పండి. ఆ బైబిల్ని ఏం చేసుకోవాలి చెప్పండి? వాయిస్ రికార్డ్ని ఏం చేసుకోవాలి చెప్పండి? దాన్ని తప్పకుండా మీరు వినేలాగా పిల్లల చేత దాన్ని సెట్ చేసుకోవాలి. ఆ విధంగా బైబిల్ అంతా వింటే అప్పుడు మీకు ఏమవుతుంది చెప్పండి? ప్రార్థనలోకి నడిపిస్తుంది దేవుని వాక్యం. దేంట్లో నడిపిస్తుంది? నేను ఎన్నోసార్లు నా జీవితంలో, నా అనుభవంలో చెప్తున్నానండి. వాక్యం చదువుతుండగానే, దేవుడు నాతో మాట్లాడుతుండగానే బైబిల్ అలా పట్టుకుని వెళ్ళి, బైబిల్ అలా చేతుల మీద ఎట్టుకుని
ఎంతో ప్రార్థన చేసుకున్న అనుభవం నా జీవితంలో ఉందండి. ఆ! ఎంత కొండంత ఆనందం దొరికిద్దండి ఆ టైంలోని. ఎవడన్నా ఎట్టాలి కానీ మన మీద చెప్పండి, కొండలు కూడా మోసేస్తానన్నంత బలము కలిగిద్ది ఎప్పుడంటే, దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రార్థనలోకి ఆ వాక్యం నడిపించినప్పుడు మనకి ఎక్కడలేని బలం పొందుకోగలుగుతామండి. స్తోత్రం చెప్పండి. మన జీవితంలో ప్రార్థన ఉండాలి, చెప్పండి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. చెప్పండి అందరు కూడా ఏముండాలి? బాబిలాగా ఏముండాలిరా? వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి. చెప్పండి, వాక్యము చదవాలి, ఈ రెండు ఉండాలి. అర్థమైందండి. ఎగురుతున్న పక్షికి ఏది ముఖ్యమో చెప్పండి? కాళ్ళ కాళ్ళే బలంగా ఉండాలి కదండి. అంటే తెవలదు. ఏది చెప్పండి? ఈ రెండు ఉంటే ఎక్కడికి ఎగిరిద్ది చెప్పండి? ఆ రెండు లేకపోతే ఎక్కడ ఎగిరిద్ది చెప్పండి? కింద ఏదోటి వచ్చి తినేద్ది అన్నమాట. ఈ రోజున అపవాది మిమ్మల్ని అంత భయంకరంగా ఏటాడతా కారణం ఏంటంటే, ఈ రెండిట్లో ఫెయిల్ అయిపోయాం మనం. ప్రార్థన ఉంటే వాక్యం లేదు, వాక్యం ఉంటే. ఈ రోజున ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివారు చెప్పండి? ఎంతమంది చదివారు? వాక్యం చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇవాళ చదివిన వాక్యం నీకు ఎలాగ అర్థమైంది? అర్థం అవ్వలేదంటే గనక ఎలా చూడండి, అర్థం అవ్వలేదంటే నువ్వు ప్రసంగాలకు అలవాటు పడ్డావు. దేనికి అలవాటు పడ్డావు? ప్రసంగాలకు అలవాటు పడ్డావు. కానీ అంటే ఎవరన్నా చెప్పితే నేర్చుకుందామన్న అలవాటు పడ్డావు. కానీ దేవుడు ఇంత గ్రంథాన్ని ముందు పెడితే నీకు అర్థమవుతలేదంటే ఆత్మ లోపడ లేదు. పరిశుద్ధాత్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జ్ఞానేంద్రియాలు ఇస్తాడు. గనుక వాక్యం చదువుతుండగా వాక్యమే వీళ్ళ జీవితాలకి దీపమై నడిపిస్తుందండి బ్రతికంతాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పాదాలకి వెలుగ్గాను దీపంగా ఉంటుందండి వాక్యం. అర్థమైన వాడికి, అర్థం అవ్వలేని వాడికి అంత అగాధమే చీకటి. ఓకేనా? మనం చదువుకున్న వాక్య భాగంలోకి వద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే గనక ప్రియులారా, పేతురు యోహానులు దేవాలయముకు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్ళుచుండగా చెప్పండి? దేవాలయముకు వెళ్ళుచుండగా అక్కడ పుట్టినది మొదలుకుని కుంటివాడు అక్కడున్నాడు. ఆ వ్యక్తి రోజు కూడా కొందరి చేత మోసుకుని పోతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? మోసుకుని వెళ్తున్నారండి. ఏమన్నా చిన్న సిట్టుకోడు ఏంటి వీడు? యవనస్తుడిగా ఉన్న సమయం. ఈ వ్యక్తిని రోజు మోసుకెళ్తున్నారు, మోసుకుని వస్తున్నారు. ఇలా చూడండి, రోజు మోసుకెళ్తున్నారంటే ఈడు రోజు అందరిని కూడా బతిమాలుతున్నాడా లేదా? బతిమాలుతున్నాడా లేదా? కొంతకాలం వాళ్ళ అమ్మ మోసుంటుంది చిన్నప్పుడు. ఒకవేళ కొంచెం వయసు వచ్చాక నాన్న మోసుంటాడు. తర్వాత అన్నేమో, తమ్ముడేమో, తర్వాత వీళ్ళు కూడా ఇసిగిపోయి పక్కన ఉన్న సహోదరులు కూడా అడుగుంటాడు. ఇంతగా ఎందుకు మోసుకెళ్ళమంటున్నాడు ఇక్కడ? ఇలా చూడాలి, నాకు ఎందుకు మోసుకెళ్ళమంటున్నాడు? భిక్షం ఎత్తుకుంటాకి మోసుకెళ్ళమంటున్నాడు. ఏమి ఎత్తుకుంటాగమ్మా చెప్పండి? ఏమి ఎత్తుకుంటాకి? శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం ఎత్తుకుంటాకి మోసుకుని వెళ్ళమంటున్నాడు. కానీ ఎప్పుడు కూడా వీడి జీవితంలో మందిరంలోకి వెళ్ళినట్లుగా లేడు అక్కడ. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అందరు ఇసిగిపోతున్నారు. కారణం ఎందుకు ఇసిగిపోతున్నారంటే ఎడుకు కూడా ఇసుగుదాలు వచ్చింది. ఏమి ఇసుగుదాలంటే, రోజు ఎవరిని బతిమాలని, ఎవరిని మోయమనాలి? ఇంకెంతకాలం మోసేది నా జీవితం? ఇంకెంతకాలము నన్ను మోసుకుని వస్తాం, మోసుకుని వెళ్తాం? వీడి బ్రతుకు మీద వీడికి ఓ రోజున ఎర్త పుట్టింది, ఇసిగిపోయాడు. ఈ రోజున కూడా చాలామంది ఇసిగిపోతున్నారు. ఎందుకు విసిదాలు కలుగుతుంది? కొడుకు విషయంలో విసిగిపోయావా? కూతురు విషయంలో విసిగిపోయావా? కొందరైతే భర్త విషయంలో ఇసిగిపోతారండి. ఎంత ఇసిగిపోతారండి తెలుసండి? ఇలా చూడండి, వాడు లారీ కింద పడి చచ్చిపోతే వదిలిపోద్దండి అంటారండి. అంటే ఎంత ఇసిగిపోయి ఉంటారో చెప్పండి భార్య. కొందరు ఉంటారండి పిల్లలు, వాడు ఎక్కడొదుకుని చస్తే బాగుంటుందండి, అండి వాళ్ళు అంత అలా ఇసిగిపోయి ఉండి అంటారండి. నిజంగా వాళ్ళు అలాగున్నారు. ఈ రోజున నీ ఇంట్లో ఎవరి ద్వారా నువ్వు విసిగిపోయావో, నాతో నీ జీవితంలో నీ ప్రాణం మీద, నీ జీవితం మీద నీకు ఇసుగుదాలు వచ్చిందేమో. వీడికి లాగున్నా విసిగిదాల. ఈ రోజున ఎక్కడ చూసినా ఇసుగుదాలు వచ్చేసిందని జీవితంలో. ఏమి వచ్చింది చెప్పండి?
ఆ, కుటుంబాన్ని కొనసాగించలేక, పోషించలేక, అర్థమవుతుందండి, చాలామంది ఇసుకుపోతున్నారు జీవితాలు. ఎప్పుడు చూసిన ఈ అప్పులేనా, ఎప్పుడు చూసిన వడ్డీలు కడతామేనా, ఎప్పుడు చూసిన ఇంతేనా నా బ్రతుకు. ఇసిగిపోయావా? ఈ వ్యక్తి ఇంతకింత ఇసుగుదల కలిగిన జీవితం వచ్చిందంటే లోపలికి వెళ్ళవలసింది వెళ్ళకుండా బయట ఉన్నాడు. చేయవలసిన పని ఏమో లోపలికి వెళ్ళి చేతులు భూమి ఆకాశాలు కలగజేసిన, చెప్పండి, ఆయన వైపు ఎత్తవలసిన చేతులు ఆయన వైపు ఎత్తకుండా మనుషుల వైపు ఎత్తుతూ బయటే బ్రతుకుతున్నాడు. వీడు ఎక్కడ బ్రతుకుతున్నాడు? దేవాలయం బయట. దేవాలయంకి ఎప్పుడన్నా వెళ్ళాడంటే వీడు చూస్తే వెళ్ళలేదు. ఈరోజు నీ జీవితంలో ఆదివారం అనేది చాలా అవసరం, దేవుని ఆరాధించేటి. మిగతా కూడుకుల్లో కూడా నీవు రాలేని స్థితిలో ఉన్నావంటే నీవు కూడా ఆ జాబితాకు చెందిన దానివని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం. అర్థమవుతుందా నీకు? మిగతా కూడుకుల్లో నువ్వు ఏమాత్రం కూడా వినవాళ్ళు అవుతలేదంటే, మిగతా కూడుకుల్లో దేవుడు నియమించిన నియమ కూడుకులన్నిటిలో కూడా నీవు ఇలా చూడండి, దేవుడి మందిరానికి రాలేకపోతున్నావంటే నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావు. ఏ స్థితిలో? బయట ఉన్నాడు చూసారు కూర్చుని, అర్థమైంది, భిక్ష ఎత్తుకుంటూనే జీవిస్తున్నాడు. అంటే ఇతర సహాయం కొరకే బ్రతుకుతున్నాడు. ఇతరులు ఎవరైనా సహాయం చేస్తారన్నట్టుగానే జీవిస్తున్నాడు. నువ్వు కూడా ఇదే బ్రతుకులో ఉన్నావంటే నువ్వు కూడా ఏ స్థితిలో ఉన్నా చెప్పండి, చెప్పండి. దేవుని సన్నిధికి ఆదివారం అనేది ఆరాధించే సమయం. మిగతా టైంలో ప్రార్థన, వీళ్ళు ఏ కాలంలోకి వచ్చారమ్మా అమ్మ, ఇలా ఇలా చూడండి, చెయ్యి అట్టుకుని గడ్డం కింద. ఎందుకంటే ఎవడొస్తాడు చెప్పండి? ఊగులమ్మ వస్తుంది. గడ్డం కింద చెయ్యొద్దు. ఎవరు వస్తారు? ఊగులమ్మ వస్తుంది. ఊగులమ్మ వచ్చిన కాంచి నేనేమంటాను చెప్పండి ఇప్పుడు? అమ్మ ఇటు చూడమ్మా, ఇటు చూడమ్మా అనాలి. ఇదే పెద్ద పని. స్తోత్రం చెప్దాం అందరు గడికి. అంతేనా? గడికి చెప్పండి. కనుక మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ పాఠం ద్వారా మన జీవితాలు నేర్చుకోవాల్సింది ప్రార్థన కాలంలో. ఏ కాలంలో? మనకంటే ప్రార్థన కాలం ఉందా లేదా? ఎప్పుడైనా తెలుసు, కానీ చెప్పండి, తెలుసు మనకి కూడా ప్రార్థన కాలం ఉంది. అమ్మ సిరి ఉందా లేదా? సోమ్య ఉందా లేదా? ప్రార్థన కాలం ఉందా లేదా? కానీ నువ్వు ఎందుకు ప్రార్థన కాలము ఆ సమయంలో రావట్లేదంటే అర్థమైందా? నీవు ఇంటికాడ నీ జీవితంలో ఇసిగిపోయావు. ఇసుగుదాల కలిగిన వాళ్ళకి ఏమంటారు చెప్పండి? ఏ పని చేయబుద్దేది, ఎక్కడికి వెళ్ళబుద్దేది? ఏమైనా అర్థమవుతుందా? జీవితం మీద ఇసుగుదాలు వచ్చినోడికి ఏది చేయబుద్దేది, ఎక్కడికి వెళ్ళబుద్దేది? ఈడు కూడా ఎక్కడికి వెళ్తాలే చెప్పండి. ఈడు చెప్పండి, శృంగారమైన దేవాలయం మెట్ల దగ్గరే ఉన్నాడు కానీ లోపలికి వెళ్తలేదు. నువ్వు కూడా లోపలికి వెళ్ళలేని స్థితిలో ఎంతకాలము ఇక్కడ ఉంటావు? లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు వీడికి విడుదల కావాలి. ఏం కావాలి? విడుదల కావాలి. ఇప్పుడు పేతురు యోహానులు విడిపించినట్లుగా దేవుడు పంపాడు. రాగానే ఏమడుతున్నారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఏమన్నా ఎండి బంగారాలు ఉంటాయన్నట్టు. ఎందుకని చెప్పండి? నిలువుటంగులు వేసుకుని వచ్చారు, తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చారంటే అబ్బో వీళ్ళ దగ్గర మనము ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తారు కానీ తక్కువ మాత్రము ఎవరు అనుకున్నారు. అనుకున్న సమయంలో ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారని చూస్తే కనుక 5వ వచనాన్ని చూడండి ఒకసారి. ఎండి బంగారములు మా యొద్ద లేవు కానీ, చూసారా 6వ వచనం ఏముందండి? అంతటా పేతురు ఏమన్నాడంటే, ఎండి బంగారములు నా యొద్ద లేవు కానీ మాకు కలిగిన దానినే నీకు ఇచ్చుచున్నాము. మా యొద్ద ఏమీ లేవు కానీ మాకు కలిగి ఉన్న దాన్ని మీకు ఇస్తున్నాం. పేతురు గారి దగ్గర ఏమీ లేవంట, యోహాను గారి దగ్గర కూడా ఏమీ లేవంట. ఏమి లేవా? ఏమి లేవా? చెప్పండి, ఏమి లేవా? ఉన్నాయి. అన్నీ ఉండి కూడా ఏం చేశారు చెప్పండి? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని వెంబడించడానికి ఏం చేశారు చెప్పండి? వారికి ఉన్న వాళ్ళ ఉంది చెప్పండి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి కొద్దో కాస్త మొత్తం మీద ఏయో ఉండి ఉంటాయి, ఇల్లు అని అదని ఇవన్నీ ఏ ఉన్నాయి. లేకనంటే లేదు, సంపాదన ఉంది వాళ్ళకి. అన్నీ విడిచిపెట్టి 3.5 సంవత్సరాలు
యేసును సంపాదించుకునే పనిలో పడ్డారండి. ఏ పని? యేసును సంపాదించుకునే పనిలో పడ్డారు. ఈనాడు సంఘమా, సార్వత్రిక సంఘమా, ప్రపంచ సంఘాలన్నీ కూడా యేసును సంపాదించుకోవటానికి యేసు దగ్గరికి వెళ్తలేదు, యేసు దగ్గర ఉన్నాయి సంపాదించుకోవటానికి వెళ్తున్నాయి. వీళ్ళేమంటున్నారు? ఎండి బంగారాలు మా ఎద్దలు ఏమంటున్నారు? ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది చెప్పండి? వాటి మీద మనసు పెట్టుకుని మందిరాలకి వెళ్తున్నారు ఈరోజు. ఆలోచించండి. ఈ రోజున చాలామంది కూడా ఆలోచన ఏంటంటే, మరొక నెగిటివ్గా మీరు తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోండి. మంచి మనసుతో తీసుకోండి మనసుని. ఎలా చెప్తున్నాను మరొక రకంగా అనుకోవద్దండి. ఈ రోజున చాలామంది ప్రార్థనకి ఎందుకు వస్తున్నామమ్మా అంటే, వారి అవగాహన ఎలా ఉంటుందో తెలుసండి? ఏదో అండి మా పిల్లకి పెళ్ళి అవుద్దానండి, ఏదో స్థలం ఇస్తాడనండి దేవుడు, ఇల్లు కట్టుకుందామండి, ఏదో దేవుడు ఏదన్నా చేస్తాడు అన్న వాళ్ళు చాలామంది లేరా? లేరా? చాలామంది ఉన్నారు. ఎందుకు వస్తున్నామంటే దేవుడి ద్వారా ఏదో నాకు కలుగుతుంది. వాస్తవంగా దేవుడు కూడా ఇస్తాడు. ఎవడా ఇస్తాడా? ఇస్తాడు. ఆయన ఇచ్చేవాడే కాదా? ఆయన ఎద్దుకొచ్చిన వాడిని ఎంత మాత్రం తోసివేస్తాడా? తోసివేయడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. తన ఎద్దకు వచ్చేవారంటండి తానున్నాడని, తను అడిగి వారికి చెప్పండి ఫలము దయచేవాడని. దయచేవాడా? దయచేయలేనివాడా? ఇవ్వగలిగిన వాడా? ఇవ్వలేనివాడా? ఇచ్చేవాడని తెలుసు, మంచిదే. కానీ ఈ లోకములో ఉన్న అవసరాల మాత్రమే కోసమే నువ్వు దేవుని సన్నిధికి వస్తే కనుక నీవు టోటల్గా దేవుని సంపాదించుకోవటానికి రావట్లేదన్న మాట మాత్రం వాస్తవమే. లోకాన్ని సంపాదించుకోవటానికి దేవుని సన్నిధికి అవసరం లేదండి. లోకంలో బోలు మార్గాలు ఉన్నా, బోలు తెలివితేటలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి. లోకాన్ని సంపాదించుకోవటానికి దేవుడి దగ్గర కాదండి. అక్కడ ఉంటుంది, బైబిల్లో ఉంటుంది స్పష్టంగా. నాకు చూడండి ఒకసారి. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం అని యేసుప్రభువే చెప్పారు కదా. అవును, లోకాన్ని సంపాదించుకోవాలని దేవుని సన్నిధికి రావద్దు దయచేసి. యేసును సంపాదించుకోవటానికి దేవుని దగ్గరికి రా. యేసును సంపాదించుకుంటే, యేసును సంపాదించుకున్న వ్యక్తికి ఆయన దగ్గరున్న అన్ని కూడా సంపాదనలన్నీ కూడా ఆ వ్యక్తికి అవుతాయి. ఆమేన్. యేసుప్రభు ఎవరనుకుంటున్నారంటే సర్వ సంపదలు కలిగిన వాడు ఆయన. చూడండి, కొలసలు రాసిన పత్రిక 2:3 ఎంత స్పష్టంగా ఉంటుంది అక్కడ చూస్తే కనుక. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరెందుకు క్లుప్తమై ఉన్నాయంటండి? ఆయన ఎందుకు క్లుప్తమై ఉన్నాయి. చదువుకునే పిల్లలారా, రేపు సోమవారం నుంచి స్కూల్కి వెళ్తున్న పిల్లలారా, తలల పైకి ఎత్తండి చూడండి. ఎవరు ఎద్దు ఉన్నాయంటే అన్నీని బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంటరా? ఆయన ఎందే ఉన్నవి. ఎవరు ఎంత ఉన్నాయి? ఆయన ఎంత ఉన్నాయి. ఆయన సంపాదించుకుంటే ఆయనలో ఉన్నాయని నీకు అవుతాయి. స్తోత్రం చెప్పండి. అవునే కదా? చదువుకునే పిల్లలందరూ కూడా యేసుని సంపాదించుకోండి. యేసయ్యా నా ఇంటికి రా, యేసయ్యా నాలోకి రా. నువ్వు నాలో ఉంటే చాలు. నేను ఎలా ఉంటాను చెప్పండి? చెప్పండి. బుద్ధి జ్ఞానములన్నీ కలిగిన వాడిగా నేను వర్ధిల్లగలుగుతాను. అసలు సర్వసంపదలు నావే అవుతాయి ఎప్పుడు? యేసును కలిగి ఉన్న వ్యక్తి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసును సంపాదించుకున్నారు వీళ్ళు. ఎవరు సంపాదించుకున్నారు? పేతురు యోహానులు ఎవరు సంపాదించుకున్నారమ్మా? నజరేయుడైన యేసు నామం అంటే అర్థం ఏంటి చెప్పండి? నామం అంటే అర్థం ఏంటంటే, నామం అంటే అర్థం ఏంటి చెప్పండి? పేరు. నామం అంటే ఏంటి? పేరు. పేరు పేరు అంటే పేరు అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసుని సంపాదించుకున్నా అన్నారు. పుట్టినది మొదలుకొని కుంటివాడిగా శృంగారమైన దేవాలయం దగ్గర రోజు నిన్ను మోసుకొస్తున్నట్టు నీ బ్రతుకంతా ఇసుగిదాలతో నిండిపోయిన వాడా, ఇదిగో మేము సంపాదించుకున్న యేసుని నీకు ఇస్తామంటున్నారండి. హల్లెలూయా. మేము ఏది సంపాదించుకున్నాం అదే నీకు ఇస్తామంటున్నారండి. అంటూ ఏమంటున్నారు చూడండి, చదవడం ఒకసారి చదివితే కనుక. వాడిని కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదములను చీలమండలను
బలము పొందేను. చప్పట్లు కొడదాం అందరు కూడా అండి. వెంటనే ఏమైందంట అంటే వెంటనే చీలమంటలో చెప్పండి పాదముల వరకు ఏమైందంటే చెప్పండి బలం పొందేను. బా యేసును సంపాదించుకుంటలో ఉన్న బలం ఎంత గొప్పదండి. నడవలేని ఒక వ్యక్తిని నడిపించగలిగే ఆధారం కలిగిన వ్యక్తులుగా అయ్యారండి పేతురు యోహానులు. నీతులు ఎంతోమంది నడవలేని వారు, కుంటువారు, మోగవారు, రోగాలతో ఉన్నవారు, కష్టాలతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, అలాంటి వారికి ఒక ఆధారం కలిగిన వ్యక్తిగా నువ్వు అవ్వాలంటే యేసును సంపాదించుకున్నవాడు మాత్రమే ఆధారం కలిగిన వాడు అయిపోతాడు. ఈ కుంటోడు నడుటకు ఆధారం ఎవరు చెప్పండి? చెప్పండి యేసు. యేసు ప్రభువారు వారిలో ఉన్నారు కనుక యేసు నడవగలిగినట్లు చేశారండి. వీళ్ళు పుట్టింది మొదలుకొని కుంటువాడిగా ఉన్న వ్యక్తిని ఏం చేశారు చెప్పండి? చెయ్యి పట్టుకున్నారండి. ఏం పట్టుకున్నారు చెప్పండి? చెయ్యి పట్టుకున్నారండి. ఏం పట్టుకున్నారు చెప్పండి? చెయ్యి పట్టుకుంటేనే వాళ్ళకు పవర్ వెళ్ళిపోయిందంటే అసలు యేసు ప్రభులు ఎంత పవర్ ఉందో లెక్కేసుకోండి. ఆ ఉదింపబడిన గొర్రెపిల్ల రక్తంలో పవర్ ఉంది. యేసు రక్తంలో పవర్ ఉంది. నువ్వు నిజంగా యేసు ప్రభుని కలిగి ఉంటే, యేసు ప్రభుని నువ్వు నిజంగా సంపాదించుకుంటే, యేసు రక్తాన్ని సంపాదించుకుంటే, యేసు రక్తంలో కడగబడితే, యేసు రక్తం నీలో ఉంటే నీ ముందున్న దురాత్మలకు సైతము ఒక ఉనికి. హల్లెలూయా. దురాత్మ శక్తుల చేత నీ ఇంట్లో పీడించబడుతున్న వారు, నీదులు ఎంతమంది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు? అనేక మంది ఈ రోజున చాలా మంది అండి అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు. కొందరు అంటూ ఉంటారండి, ఏం చెప్పండి, అసలు రాత్రి పడుకున్నాను కానీ నిద్ర పడతలేదంట. నిద్ర పడతలేదంటే వీడికి ఏమని చెప్పండి? ఏదేమని చెప్పండి అమ్మ? ఏ దెయ్యం వీడికి? ఏ దెయ్యం? సెల్ ఫోన్ అని దెయ్యం. ఏ దెయ్యం? సెల్ ఫోన్. చూడరాని అన్ని చూస్తూ ఉంటాడు. ఆ రీల్ అంతా ఏమవుతుంది చెప్పండి వీడికి? ఆడి అందులోనే తిరిగిద్ది. ఈ గుంజంతా ఏమైపోయింది? సెల్ ఫోన్ అంతా తినేస్తున్నాడు, చెదట్టేస్తున్నాడు. కనుక ఇది ఏమవుతుంది చెప్పండి? నిద్ర అవుతుంది. పైపెచ్చేయండి మళ్ళీ వీడికి మళ్ళీ నిద్ర మాత్రలు వాడుతున్న వారులారా, యేసు జీవాన్ని వాడండి. ఏ జీవాన్ని? యేసు ప్రభు నామంలో శక్తి ఉంది. పాడదాం ఆ పాట, మనందరికి వచ్చిన పాటే కదా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నది. అందరు లేచిన పడదాం. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే పాపిని పవిత్రపరిచే యేసయ్య నామములో శక్తి. వెనకాల పాడాలి. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే. రోగికి స్వస్థతనిచ్చే మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, దురాత్మలను పారదోలే శక్తి కలిగినది
దుఃఖతులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖతులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో అందరు చప్పట్లు కొడతాం. శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. కూర్చోండి అందరు కూడా. యేసయ్య నామములో శక్తి ఉంది. పేతురు యోహానులు వాడిని కుడిసే పట్టుకోగానే వాడికి ఎంత కాళ్ళు చొచ్చు పడిపోయిన కాళ్ళు, అమ్మా పనిచేయని కాళ్ళు, చొచ్చు పడిపోయి చచ్చిన స్థితిలో ఉన్న కాళ్ళు కదిపితే పైకి ఎత్తితే కింద పడిపోతాయి అన్నమాట. అటువంటి కాళ్ళు ఏమైపోయినాయి చెప్పండమ్మా. యేసు శక్తి వాడిని చీలమండలోకి నరాల్లోకి వెళ్ళి కరెంటు షాక్ కొట్టినట్టు కొట్టిందండి. అబ్బా ఏం పవర్ ఉందండి యేసు నామములో. యేసు ప్రభులు ఏం పవర్ ఉంది. యేసయ్యలో ఎంత పవర్ ఉంది. యేసయ్య నామములో ఎంత శక్తి ఉంది. యేసయ్య నామములో పవర్ ఉందండి. అసలు నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో నీకు తెలుస్తలేదు. ఏంటి ఈ స్థలాలను, ఇల్లులు, బంగారు, ఇంటి బంగారాలు ఇట్ల కోసమే నీ తడులాట అంతా. కానీ యేసు ప్రభువులో ఉన్న శక్తిని పొందో, యేసు ప్రభువులో ఉన్న ఔన్నత్యం పొందుకో, యేసు ప్రభువులో ఉన్న మహిమ పొందో, యేసు ప్రభువులో ఉన్న మహాత్మ్యతతో చూడు. అప్పుడు నిజంగా నీ బ్రతుకులో ఆమెలా చూడండి ఎంత ఆశీర్వాదకరంగా మారిపోతావు. ఈరోజు నీ యేసు ప్రభువులో ఉన్న శక్తిని చూడగలగాలి. నీలో యేసు ప్రభు ఉన్నాడని నీ ఈదులో ఉన్నవారు చూడగలగాలి. నీదులో ఉన్నవారు చూడగలగాలి. నా యేసులో ఇంత బలం ఉందా, ఇంత శక్తి ఉందని చూడగలగాలి. ఓ రోజున మా నాన్నగారు ఒక పెళ్ళికి వెళ్ళారు. మా బంధువులు వివాహానికి వెళ్ళారు. యేసు ప్రభు గురించి మా బంధువులకి చెప్తున్నాడండి. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడండి. మనందరి కోసం ఆయన చనిపోయాడు, రక్తం కార్చాడు, బలియాగంగా చేయబడ్డాడు. అంతేకాదు ఆయన సమాధి నుండి తిరిగి లేచాడని యేసు ప్రభు గురించి చెప్తుండగా మా పిన్ని గారిలోకి దెయ్యం వచ్చేసింది. ఏమొచ్చింది? దెయ్యం వచ్చింది. అంత బాగా వస్తూ ఉంటుందంట, కానీ అప్పుడు వచ్చింది. అంతలో మా చిన్నాన్న అంటున్నాడు, వచ్చేసావా అంటున్నాడు. ఇది ఫ్రెండ్ అయిపోయినట్టు. అప్పుడు వీళ్ళందరూ అన్నారంట మా నాన్నతోని, ఇదిగో ఇందాక నుంచి ఏదో చెప్తున్నావు చూసావా, వేసిపోవని నీ యేసు ప్రభు ఏంటో చూపించా దెయ్యాన్ని అలగొట్టన్నారంట. మా నాన్నకున్న గుండె కింద పడిపోయింది. నేనైతే చెప్పాను కానీ విశ్వాసం మా పాస్టర్ గారిని కాదు. అప్పటికి మా నాన్నగారు పాస్టర్ గారు కాదు. ఇప్పుడు లేనిపోయింది బాధ నాకు వచ్చి పడ్డది ఏంటి అని ఇద్దరు వెళ్ళంట లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రభువా ఈ సమయంలో నువ్వు కార్యం చేయకపోతే నేను చెప్పిన మాటలు ఇక్కడ అర్థమైపోతాయి నాయన. ఏదోటి పూనుకోనైనా పని నువ్వేం చేస్తావు తెలియదు నాయన. ఆ దెయ్యాన్ని నిలగొట్టి మొత్తం మీద మమ్మల్ని బ్రతికించిన ఆయన ఇక్కడ. నాతో మా బంధువులు ఎప్పుడు కూడా యేసుప్రభు గురించి చెప్పకుండా అయిపోతాం మా బతుకు. అంతే కదా. వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు, వచ్చారండి. అదేమో సామాన్యమైన దెయ్యం కాదు, అది అర్థమైందండి. అదొక శక్తి అంట. ఇలా ప్రార్థన చేసుకుంటే ఇంక ఇలా ఇరగబడుతుందంట, ఇలాగంటుందంట. ఇంకా చూసుకొని ఇలా చెమటలెట్టేస్తానే మొత్తం. యేసుప్రభు నమ్ముకుని కొత్త పాసలు కాదు వీళ్ళు. అప్పుడు నెత్తి మీద బైబిల్ వేసి ఇంకా ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా దీన్ని ఎలగొట్టు, యేసునామములో ఎలగొట్టు, యేసునామములో ఎలగొట్టు అంటే చచ్చించి అమలకి పడ్డదంట కిందండి. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ దెయ్యం రాలేదంట. దేవునికి స్తోత్రం. ఎస్, నీవు నమ్ముకున్న దేవునిలో శక్తి ఉంది. దురాత్మలను పారదోలగలిగే శక్తి ఉంది. రోగికి స్వస్థతనివ్వగలిగే శక్తి ఉంది. నువ్వు స్వస్థపరచగలిగే శక్తి నీకుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా,
నేను చెప్తున్న మాట నా తల్లిదండ్రులు విశ్వాసులుగా ఉన్నప్పుడు జరిగిన సంగతి ఇది. ఇప్పుడమ్మా ఒక విశ్వాసగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం చెప్పండి? వరాలన్నీ ఎవరికి ఆపాదన చేసాం చెప్పండి? పాస్టర్ గారికి మాత్రమే వరాలు ఉన్నాయి. మాకు వరాలు లేవు. వరాలు మీకు ఒకటి చెప్పండి, వరాలు సంఘానికి ఇచ్చాడా పాస్టర్ గారికి ఇచ్చాడు? అసలే చెప్పరేంటి? స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న పిల్లలకి ఇచ్చాడా పాస్టర్లకు ఇచ్చాడా వరాలు? ఈ రోజున చాలా అమాయకమైన మార్గంలోకి వెళుతున్న ప్రజలు ఈ రోజున ఉన్నారండి. ఎంత విచారం అంటే, ఇలా చూడండి, ఎవరో పాస్టర్ గారి దగ్గర వరం ఉందని పరిగెత్తుకెళ్తావు తప్ప నిజంగా మోకరించి గంటల తరబడి నీ ఇంట్లో ప్రార్థన చేస్తే యేసయ్య మహిమ నీ సన్నిధి నిన్ను ఆవరించినప్పుడు నీవే ఆశీర్వాద కారకురాలుగా మారిపోతావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికో పరిగెత్తగల అవసరం లేదు, అసలు నీ దగ్గరే ఉన్నాడు ఆయన. అర్థమైందండి? మత్తయి సువార్తలో యేసుప్రభు ఎందుకన్నాడండి? ఇదిగో నేను అక్కడ ఉన్నాను, ఇదిగో ఇక్కడ ఉన్నాను, ఆ కొండ మీద ఉన్నాను, ఈ కొండ మీద ఉన్నాను, అక్కడ ఉన్నాను అని చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్ళబోకండి, నేను అంతటా ఉన్నవాడిని, మీ మధ్యన కూడా ఉన్నవాడిని అని యేసుప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. గనుక వరాలనేది అందరికి ఇచ్చాడు. ఒకసారి నమ్మి బాప్తిసం పొందిన మనందరికీ కూడా వరాలు ఉన్నాయనేది మర్చిపోకండి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి దయచేసి త్వరగా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు నమ్మాలి. ఏమి నమ్మాలి అమ్మ? ఏమి నమ్మాలి చెప్పండి? యేసు ప్రభు నా కొరకు భూలోకానికి వచ్చాడు, నా కొరకు రక్తము కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టిన ఆయన సమాధి నుండి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నమ్మిన వాడు రక్షించబడతాడు. ఈరోజు నమ్మాలి దేవుణ్ణి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని నమ్మాలి నువ్వు సరిగా. మనుషులు నమ్ముకోకు అమ్మా, వరాలు ఉన్న వాళ్ళు నమ్ముకోకు. కొంతకాలానికి ఆ వరాలు వాళ్ళ దగ్గర ఉండవు. నాతో వరాలు ఉన్న వాళ్ళు ఉండరు. అప్పుడు ఏమైపోతా చెప్పు నీ జీవితం? చెప్పండి ఒకసారి. వీళ్ళు స్వస్థత వచ్చిన తర్వాత, వీళ్ళ ద్వారా స్వస్థత కార్యం జరిగిన తర్వాత వాడు మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడని చెప్పండి? దేవుని స్తుతిస్తున్నాడంట. ఎస్, పేతురు యోహానులకే కాదని వరం మనందరికి ఇచ్చాడని మార్కు సువార్తలో ఉందండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. ఇంకా ముందుకెళ్తే ఏమంటారు చెప్పండి? 17 వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడిన. అమ్మ, ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? విశ్వాసంగా ఉన్న నీ విశ్వాసమైన నీవు నమ్మితే నీ ద్వారా సూచక్రియలు జరుగుతాయంట. చదవండి, అక్కడ రాయబడిన అనగా నా నామున దెయ్యములు ఎలగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములే ఎత్తుపట్టుకుందరు. అంటే దేవుడు నమ్మి బాప్తిసం పొందిన వారికి ఇస్తానన్నాడా? పాస్టర్లకు ఇస్తానని చెప్పాడు. అక్కడ సంఘం ఎట్టిపోతుంది, ప్రజలు ఎట్టిపోతున్నారు. మీ అందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. ఆమె ఇచ్చాడా లేదా? ఇచ్చాడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే కనుక అక్కడ రాయబడిన మాట ఉంచుతాను చూడండి. తన్నెందరు అంగీకరించుదురు, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అదిగో ఏంటాడు చెప్పండి? దేవుని నామందుని విశ్వాసం ఉంచితే నీకేమిచ్చాడని చెప్పండి? తన కుమారుడిగా అధికారం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. అమ్మా, దేవుని మాటను అంగీకరించాలి నువ్వు. ఎవరి మాట అనేది? దేవుడి మాటకు అంగీకరించాలి. 3 ముళ్ళు వేసే ముందు నీ భర్తని ఎలా అంగీకరించా చెప్పండి. సావైనా రేవైనా ఈడితోనే నా బతుకని అంగీకరించావు కనుక తప్పుతలేదు నీకు. అవునా కదా? ఆడు కొట్టనే తిట్టనే తాగేసి వచ్చినాయి ఏమని రాని చెప్పండి. పక్కన వాళ్ళు కొంచెం ఆళ్ళు ఇసిగిపోయి ఏమంటా ఉంటారు చెప్పండి? గోలకి. ఏ గోలకి?
పక్కన దెబ్బలాట వినలేక కొంతమంది అంటారు, ఇంతగా దాన్ని వదిలేసి మీ అమ్మగారింటికి పోవచ్చు కదా అంటూ ఉంటారు. ఈవిడ ఏమాట చెప్పండి, ఏమండి ఏం చేస్తామండి, నా భర్త కాదా, ఏమాట చెప్పండి. ఆ, అవును, అంటే అంగీకరించుకుంది ఏమని, తన భర్తగా. అలాగే యేసును కూడా నువ్వేం చేయాలి చెప్పండి, ఆయన యజమానుడిగా, ఆయన తండ్రిగా ఆయన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీవు దేవుని బిడ్డగా సమస్తం చేయగలిగే అధికారం దేవునికి ఇస్తాడు. ఆమేన్. చూద్దాం కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. చూడండి చూస్తే కనుక ఇక్కడ ఏం జరిగిందంటే, చూస్తే కనుక 12వ వచనం చదవండి ఒకసారి. పేతురు ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలు వారలారా వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు చూచున్నారు. హలో, ఇప్పుడు అంతా సంఘాలన్నీ ఎవరి తట్టు చూస్తున్నాయి, ఎవరి తట్టు చూస్తున్నాయి, ఎవరి తట్టు చూస్తున్నాయి? ప్రవచన వారాలు ఉన్న వాళ్ళను, స్వస్థ వారాలు ఉన్న వాళ్ళని వాళ్ళ తట్టు చూస్తున్నాయి. ఇప్పుడు అంతా ఎవరి తట్టు చూస్తున్నా చెప్పండి. జరిగేది జరగబోయి చెప్తారండి. మొన్న ఒక ఆవిడ అంటుందండి, పాస్టర్ గారు మీరు నిజంగా వెళ్తే కనుక అస్సలు అండి మీరు అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే చెప్పేద్దండి మీకు. ఏం చెప్పేద్ది? కొందరు సేవకులు నాకు ప్రార్థన చేసినప్పుడు ప్రవశించారు. ఏమనంటే, రాబోయే దినాల్లో ఒక గొప్ప సేవకుడిగా గొప్ప సేవ చేస్తున్నామని వాళ్ళు ప్రవశించారు. నేనేమనుకున్నానంటే, ఆయనే కాదు, జగతికి పునాది వేయబడక ముందే నా తండ్రి ఎప్పుడో అది నిర్ణయించాడు. నిజమే, వాళ్ళు ప్రవశించింది కరెక్టే. అలాగని అయ్యి బాబోయ్ ఈయనతో నా జీవితం అంతా మాట్లాడాడంటే ఈయన నిజంగానే పూల్లో పెట్టి చూసుకోవాలని ఆయన వైపు చూస్తే కనుక అక్కడ మనము తప్పు చేసినట్లు అవుతాం. అర్థమవుతుందండి. బైబిల్ ఏం చెప్తుందండి? ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఏం చెప్తుందండి? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టు. సులువుగా అంటే అర్థం ఏంటి చెప్పండి? మనిషిని దేవుని వైపు చూడకుండా సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాయి ఈ రోజుని. అమ్మ ఇలా చూడండి, దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసేలా చిక్కులు పెట్టే పాపాలు ఈ రోజున ఎక్కువైపోయినాయి. పాపం అంటే ఏదో పెద్ద పాపం కాదండి, దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తే మీద పాపం. వరాలు ఉన్న వాళ్ళ వైపు కాదు నువ్వు చూడవలసింది, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూస్తూ మన జీవితం అనే పందిమ రంగముల ఓపుకతో పరిగెత్తుదము. హల్లెలూయా. నీ ముందున్న యేసు క్రీస్తు ప్రభుల వారు, ఇలా చూడండి, నా ముందు యేసు ప్రభు ఉన్నాడు. సాతానక అనుసరులకు అందరికీ అపజయమిచ్చి నాకు విజయం ఇచ్చిన నా ప్రభు నా ముందు ఉన్నాడు. నా బ్రతుకులో ఎందుకు ఇసుకిదాల చెందవలసిన పని. విశ్వాసం కర్త. వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్మయం ఉంటున్నారంటే ఏమని అయ్యి బాబోయ్ పేతురు యోహాను గారంట వీడికి చెయ్యేసి ప్రార్థన చేస్తుంటే నడిచేసాడంట అని అందరూ అనుకుంటే, పాపం పేతురు యోహాను గారికి బాధ వచ్చిందండి. ఏం బాధ అంటే, అరే బాబు ఇశ్రాయేలు వారులారా, ప్రజలారా, వినండి, మా శక్తి చేత, మా సొంత శక్తి చేత, మా సొంత బలము చేత మా ద్వారా వీడు నడుటకు ఏమాత్రం కానే కాదు. మీరు అందరూ సిలువేసి చంపిన, పిలాతు సైతం కూడా మీ అందరూ కూడా సిలువేసి చంపిన, దేవుడు లేపిన యేసు క్రీస్తు అని ఆ నజరేయుడని యేసు తప్ప వీడి బ్రతికిటకును నడుచుటకు వీడికి వీలు కలగలేదు. స్తోత్రం చెప్పండి. ఎవరిని హైలైట్ చేయవాలి చెప్పండి? ఇప్పుడు నాకు ఏదైనా వరం ఉందనుకోండి, నా వరము నన్ను అభివృద్ధి పరిస్తే కనుక అది శాపం. నా వరము మిమ్మల్ని అభివృద్ధి పరిస్తే అది నాకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పు. ఏమర్థమైంది నీకు? నాకు దేవుడిచ్చిన వరాలు నేను అభివృద్ధి చెందితే శాపం, నాకు ఇచ్చిన వరాలు ప్రజలు అభివృద్ధి చెందితే ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? వరాలు ఉన్నవాడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఏం కార్లు, ఏం లగ్జరీ, ఏం జీవితం అంతా మీకు తెలిసిన. ఇంకా
అసలు వాళ్ళ బుక్కులు తిరిగే అవసరం లేదులే, మీరు వాళ్ళు చేరుతారు. మొన్న అంటున్నాడు ఒకడు, ఏమండి అక్కడ నిజంగా గోను సంచులు అండి, కూరేస్తున్న డబ్బులు. కూరేనేరా బాబు, ఓ రోజున తప్పకుండా ఉంది. స్తోత్రం చెప్పండి. వరాలు కలిగిన వాళ్ళు, అర్థమైంది, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి. గృహాలు కట్టి అద్దెకిచ్చిన వాళ్ళు ఉన్నారండి, తెలుసండి. అద్దెలకి ఏమనుకుంటున్నారు? ప్రజల అమాయకత్వం బ్రతుకును బట్టి వాళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? అభివృద్ధి పొందుతున్నారు వాళ్ళు. దేవుని వాక్యం నువ్వు సరిగ్గా నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు బోధిస్తున్నాడు, నీకేం బోధిస్తున్నాడు? దేవుని వాక్యం బోధిస్తున్నాడు. నీకే వరాలు ఇవ్వగలిగిన దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు. ఆమేన్. నువ్వు ఒక వరపుత్రురాలు. నువ్వు ఎవరికే? దేవునికి. ఆమేన్. నువ్వు నిలబడితే నీలో నుంచే వస్తాయి. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా ఉన్నాయి, కానీ మీ అందరు ఏం చేస్తున్నారు చెప్పండి? అయ్య బాబాయ్, అది దెయ్యం పెట్టిందన్న దాన్ని ప్రార్థన చేస్తే నా మీదకి వచ్చేది. అది ఏదో పాస్ట్ గారిని పిలిచి ప్రార్థన చేసుకున్నాం అనుకో, రిస్క్ లేని పని. అంటే అంటే రిస్క్ తీసుకోవట్లేదు మీరు. దెయ్యాన్ని ఎలగొడితే దెయ్యం వచ్చేద్దాన్ని నీకెందుకు బాధ? అసలు ఆ అనుమానం ఎందుకు? సంగమా పూనుకో, సంగమా నిలబడు. నువ్వు నిలబడితే దేవుణ్ణి నిలబెడతాడు. నరపుత్రుడను చక్కగా నిలబడు, నా ఆత్మ వచ్చి నిన్ను నిలబెడతాది. నువ్వు నిలబడవు. నువ్వు దేవుని గురించి చెప్తాం ప్రారంభించు, దేవుని గురించి మాట్లాడతాం ప్రారంభించు. లోకంలో ఎక్కడైనా, ఏ సమయం అంతైనా, ఏ స్థితి అంతైనా, ఏ స్థలం అంతైనా నువ్వు నిలబడితే కనుక ఆత్మ దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. ఆయనకి ఆ శక్తి ఉంది, నీకు లేదు. ఆయనకి ఆ బలం ఉంది, నీకు ఆ బలం లేదు. నువ్వు నిలబడితే నిన్ను వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మంచిది. ఒక పాస్టర్ గారి గురించి చెప్తాను మీకు, ఎందుకంటే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున ప్రార్థనలో కూడా అంశం వచ్చింది చెప్పమని దేవుడు. ఆ ఊరు, ఆ పేరు చెప్పను కానీ మామూలుగా చెప్తాను, మీరు వినండి జాగ్రత్త. చిన్న క్లూ ఏంటంటే, నేను పుట్టినూరు అనుకోండి. నేను పుట్టినూరులో మాట జరిగింది. చాలా కాలం తర్వాత నేను యేసు ప్రభు నమ్ముకున్నానని తెలిసిన తర్వాత అర్థమైందండి, వాళ్ళు చాలా నన్ను ఎక్కువగా వాళ్ళ మందిరానికి ఆహ్వానించడం జరిగిందండి. నేను వాక్యం చెప్తే వెళ్ళాను. నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే నేను పుట్టినూరులో ఎంత అల్లరిచిల్లరగా బ్రతికాను. నేను పుట్టినూరులో వాక్యం చెప్పేలాగా దేవుడు నన్ను నిలబెట్టాడని నేను చాలా ఆనందించాను. అక్కడికి వెళ్ళి ఒక రోజున నేను వాక్యం చెప్తుండగా, ఇలా చూడండి, వాక్యం అండి ఎప్పుడు చెప్పలేదండి. 2-3 గంటలు వాక్యం చెప్పానండి ఒక రోజునండి వాళ్ళ చర్చిలోని. ఆల్నైట్ పేరు కింద అయిపోయింది వాళ్ళకి. హల్లెలూయా. నేను ఒకటన్నాను ఆ సేవకురాలతో, ఏం మాట్లాడంటే, అమ్మ నీకు వరం ఇచ్చాడు మంచిదే, వరాల మీద ప్రజలను ఆకర్షించుకో, వాక్యం మీద ఆకర్షించని దేవుడు మాట్లాడతారు అని చెప్పాను. ఆమె ప్రార్థన చేస్తుంది, భాషల్లో మాట్లాడుతుంది, చాలా భాషల్లో మాట్లాడుతుంది. చేసి ప్రార్థన చేస్తే రేపేం జరగబోతుందని భవిష్యత్తు గురించి చెప్పేస్తూ ఉంటుంది అన్నమాట. మంచి టాలెంట్, మంచి వరం ఇచ్చాడు దేవుడు. వినండి, మంచి టాలెంట్ ఇచ్చాడు ఆవిడకి. అయితే ఏమైందంటే, మళ్ళీ చూడండి, కొన్ని రోజులకి 2020లో కరోనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె యొక్క వరము, ఆమె వరాల బట్టి ప్రజలందరూ వచ్చారు. ఆమె చనిపోయిన తర్వాత సంఘంలో ప్రజలు లేరు. భర్త చెప్తున్నాడు, సార్ నేను వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఆమె వెళ్ళిపోయింది, ప్రజలు వెళ్ళిపోయారు, ప్రజలు లేరు ఈ రోజుని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా చూడండి, నేనే ఎందుకు చెప్తున్నాను ఈ మాట? సంఘము నీవు కలుగున్న వరాల వైపు నడిపించకు. ఎవరి వైపు నడిపించాలి? దేవుని వైపు నడిపించు. ఆమేన్. వాక్యం లేదంట, చర్చిలో వాక్యం ఉందండి. వాళ్ళ కూతురు చాలా బాగా చెప్తుందండి. భీమవరం నుంచి వెళ్ళి వాక్యం చెప్తుందండి. అర్థమండి. అల్లుడు మంచి బైబిల్ కాలేజీలో చదివాడండి. అల్లుడు వచ్చి వాక్యం చెప్తాడండి. భర్త వాక్యం చెప్తాడండి. ప్రజలు ఉన్నారా? ముందున్న ప్రజలు ఉన్నారా? పెద్ద మందిరం ఒకసారి ఖాళీ అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే,
నా ప్రియ సహోదరి సహోదరుడా, వరాలున్న ఆమె వైపుగా ఆకర్షించబడితే ఆమె వెళ్ళిపోయాక దిక్కులేని వాళ్ళు అయిపోతారండి. దాని వైపు కాదండి, నీ వాక్యం వైపు నడిపించబడాలి. వాక్యం నిత్యం బ్రతికేది, మనిషి నిత్యం బ్రతికేది కాదు. మనిషిలో ఉన్న వరాలు కొద్ది వరకు, కానీ నిత్యము బ్రతికేది ఎవరు చెప్పండి? వాక్యము, దేవుని వాక్యం. నాకు ఇప్పుడు కూడా నేను చేసుకునే ప్రార్థనలో ఒక అంశం ఏంటి తెలుసండి? ఇప్పుడు కూడా చేసుకునే, నేను గనక ఈ లోకాన్ని